వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? సో ఇంకా మా వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే నా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి. అసలు వర్షం పడితే నిజంగా చదవాలని అనిపించేది, ఏం పని చేయాలనిపించేది కదా. ఇంకా నిన్న నా పిల్లల్ని స్కూల్కి పంపించలేదన్నమాట. మార్నింగ్ ఫుల్ ఇట్లా మొత్తం చలిజ్వరం వచ్చినట్టు అయింది. ఇంకా పిల్లల్ని కూడా స్కూల్కి పంపించలేదు. అయితే మేము ఇరుముడి మూవీ అయితే చూసామండి. సెకండ్ డే రోజు వెళ్ళాలని చాలా ట్రై చేసాము, కానీ ఎక్కడ చూసినా టికెట్స్ అన్నీ హౌస్ఫుల్ అనమాట. అసలు ఆన్లైన్లో టికెట్లు దొరకడం చాలా కష్టమైపోయింది. అయితే మేము అంటే ఈ మధ్యకాలంలో మియాపూర్లో ఒక థియేటర్ ఉంటుంది, ఆ థియేటర్కి వెళ్ళి చూడడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. అంటే అక్కడ టికెట్స్ అయితే కొంచెం దొరుకుతున్నాయి. అయితే మేము సెకండ్ డే రోజు అంటే ఆఫ్టర్నూన్ 3 o'clock అట్లా స్టార్ట్ అయ్యాము. అంటే 6 o'clock షోకి ముందే టికెట్స్ తీసుకుందాం. ఆన్లైన్లో చూపించట్లేదు అనమాట ఈ థియేటర్కి. సో ఇంకా బుక్ చేసుకుందాని పోతే అక్కడ కూడా వాళ్ళు పెట్టలేదన్నమాట టికెట్స్. చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఇంకా నెక్స్ట్ డే సండే రోజు అయితే మళ్ళీ 11 o'clockకి సేమ్ థియేటర్కి వెళ్ళి అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. ఆన్లైన్లో దొరికాయి. ఫస్ట్ టైం నేను ఒక మూవీ యొక్క సక్సెస్ మీట్ని కంప్లీట్గా ఫ్యామిలీ మొత్తం చూసామండి. నిన్న ఈవినింగ్ అట్లా ఆ టైం నుంచి అయితే మేము చూసాము, కంప్లీట్గా లైవ్ అంతా చూసామన్నమాట. మా ఫ్యామిలీలో మా పిల్లలు అసలు ఇట్లాంటివి చూడరు. వాళ్ళు కూడా అమ్మ హీరో ఎప్పుడు స్పీచ్ ఇస్తాడు, ఆ పాప ఎప్పుడు స్పీచ్ ఇస్తుంది అనుకుంటే వాళ్ళు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేశారు. ఇదే అనమాట. నిన్న పిల్లల్ని స్కూల్కి పంపలేదని చెప్పాను కదా, నిన్న గోంగూర పులావ్ అయితే చేశానండి. అక్కడ వర్డ్ అయితే చెప్పలేదు, ఇవాళ మంగళవారం కాబట్టి. సో ఆల్రెడీ మీరు క్లిప్ చూసారు కదా. సో ఇంకా పిల్లలు అందరం తినుకుంటానైతే సక్సెస్ మీట్ అంతా చూసామండి. అయితే ఇంక ఇవన్నీ పక్కకు పెట్టేస్తే కరెంట్ అఫైర్స్ అయితే అన్నీ రాసేసుకున్నాను అనమాట. అంటే ఇంకా ఎప్పటి నుంచి ఫ్రైడే అయిపోయిన తర్వాత సాటర్డే సండే మండే ఇంకా ఈరోజు అంటే ఈరోజు రాస్తాను కదా. సో ఈరోజు అయితే అన్ని కంప్లీట్ అయితే చేసుకున్నానండి. కరెంట్ అఫైర్స్ అయితే ఏమీ పెండింగ్ లేదు. ఒక చిన్న విషయం షేర్ చేయాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాను. సాటర్డే రోజు నాకు మధ్యాహ్నం 2 o'clock నుంచి 2:45కి అయితే ఉండే అనమాట ఇంటర్వ్యూ. అసలు నా ల్యాప్టాప్ పనిచేస్తుందా లేదా అని చెప్పేసి చాలా బాధపడ్డాను. మళ్ళీ సాటర్డే రోజు పిల్లలకి హాఫ్ డే ఉండే అనమాట స్కూల్. అసలు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. ఇంకా మా హస్బెండ్ని అడిగాను అనమాట, పిల్లల్ని చూసుకోండి అని చెప్పేసి. అట్లనే గూగుల్ మీట్ ఇవన్నీ నాకు తెలియదు అనమాట. సో ఇంకా తను హెల్ప్ చేశారు. అసలు నిజంగా నా లైఫ్లో ఆ రోజు చాలా బాధపడ్డాను. అంటే నన్ను నేను ఎంత కోల్పోయాను, నాలో ఇంత చేంజ్ వచ్చిందా అని చెప్పేసి అనుకున్నానండి. అంటే 2 years బ్యాక్ కూడా నేను ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యాను. అప్పుడు నాకు వచ్చిందనమాట. అంటే అప్పుడు అడిగిన క్వశ్చన్స్ నేను రిలేట్గానే ఆన్సర్ చేశాను అనమాట. సో కానీ మొన్న జరిగిన ఇంటర్వ్యూలో మాత్రం లిటరల్లీ చాలా ఏడుపు వచ్చేసింది. అంటే మన సైడ్ నుంచి అంతే కష్టం ఉండాలనుకోండి. అసలు నేను ఎప్పుడు ఇన్ఫోసిస్ నుంచి అనమాట, నేను ఎప్పుడు అప్లై చేశానో నిజంగా గుర్తులేదు. అయితే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కూడా నాకు కాల్ వచ్చిందనమాట ఇన్ఫోసిస్ నుంచి. అప్పుడు కుదరలేదనమాట, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేదు. ఇంకా తర్వాత మొన్న సాటర్డే రోజు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. చాలా ఏడుపు వచ్చిందండి నన్ను. అంటే ఇంకా అర్థమైపోయింది నాకు. యాక్చువల్లీ నేను నేర్చుకున్నప్పుడు నేను చెప్పాను కదా పెగా మీద వర్క్ చేశానని. నేను చేస్తున్నప్పుడు పెగా 6 అప్పుడు పాతగా ఉండే, పెగా 7 వచ్చిందనమాట. కానీ ఇప్పుడు ప్రజెంట్ పెగా 24 వర్షన్ నడుస్తుందంట, ఇంకా ఇన్ఫినిటీ కూడా నడుస్తుందంట. నాకు ఈ 2 terms తెలియదు అనమాట. నిజంగా నేను అనుకున్నాను అంటే మెటర్నిటీ తర్వాత అంటే కొన్ని కంపెనీస్ అయితే ఇస్తాయి కదండి, ఇట్లా మదర్స్ ఎవరైతే తన కెరీర్ని స్టాప్ చేశారో మదర్హుడ్ వల్ల వాళ్ళకి కొన్ని ఛాన్సెస్ ఇస్తారు కదా, కొన్ని ఆప్షన్స్ ఇస్తారు కదా ఇట్లా ఆఫీసెస్లో. సో అట్లా ఇన్ఫోసిస్లో సెలెక్ట్ అవుతానేమో అని చెప్పేసి అనుకున్నాను. అంటే కొన్ని కంపెనీస్ నాకు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే, అట్లా ఒకవేళ మదర్స్ని కనుక ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఇట్లా ఏమైనా ఇంటర్వ్యూస్ కనుక కండక్ట్ చేస్తే వాళ్ళు జస్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అట్లనే ఇంతకుముందు వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ అట్లాంటివి చెప్తే సరిపోతుందని అని నాకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట. సో నేను అలానే అనుకున్నాను. అంటే మనకు అసలు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేకనే నాకు 7 years పైన ఉందన్నమాట. 2019లో నేను లాస్ట్ ప్రాజెక్ట్ చేశాను. 7 yearsలో ఇంకా నేను అసలు ఏమీ ప్రాజెక్ట్ టచ్ చేయలేదు. అసలు నేను ఏం చూడలేదు కదా, అప్లికేషన్ ఏం గుర్తుంటుంది చెప్పండి, జస్ట్ వాట్ ఈజ్ వాట్ అన్నట్టుగా గుర్తుంటుంది కదా. సో నేను అదే చెప్పాను అనమాట, మీకు పెగా 6, 7 అన్నారు, ఇప్పుడు ఇన్ఫినిటీ వచ్చేసింది, మీ నాలెడ్జ్ ఇప్పుడు అవసరం కూడా పడదు అని చెప్పేసి ఇంకా చెప్పేశారనమాట. ఇంకా మేము చెప్తాం ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అంటే ఇంకా ఏం అడుగుతామండి నార్మల్గా. నేను అన్నాను, అసలు మీరు అన్న వాటికి నాకు కొంచెం ఛాన్స్ ఇవ్వండి, నేను నేర్చుకుంటాను అని చెప్పేసి అన్నాను. యాక్చువల్లీ నాకు సాఫ్ట్వేర్కి నేను వెళ్ళాలి అంటే దానికోసమే నేను టైం స్పెండ్ చేసి అటెండ్ అయిన ఇంటర్వ్యూ అయితే కాదు. నేను ఎప్పుడు అప్లై చేశానో కూడా తెలియదు. నేను ఇట్లా చాలా ఇంటర్వ్యూస్కి అప్లై చేశాను, కానీ నాకు ఇన్ఫోసిస్ నుంచి ఈ ఈమెయిల్ వచ్చిందనమాట ఇంటర్వ్యూకి సంబంధించింది. ఇంకా అసలు నేను ఎప్పుడు అప్లై చేశానో కూడా తెలియదు. నేను హెచ్ఆర్కి కూడా నేను క్లియర్గా చెప్పాను అనమాట. నేను చెప్పానండి ముందే, అంటే నేను 2019లో చేశానమ్మా. ఇంకా లాస్ట్ 2019లో కూడా నేను బెంచ్లోనే ఉండేను. 2017లో నేను ప్రాజెక్ట్ చేశాను. ఇట్స్ బీన్ 9 years. అంటే టెక్నికల్ ఇంటర్వ్యూకి అంటే నేను మరీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేను కావచ్చు అని చెప్పేసి హెచ్ఆర్ మ్యామ్ కాల్ చేశారు. నేను క్లియర్గా
చెప్పాను. నాకు ప్రాజెక్ట్ అప్పుడెప్పుడోనండి, మరి 9 ఇయర్స్లో నన్ను టెక్నికల్గా అడిగితే నేను ఏం చెప్పలేను. కాకపోతే నాకు గనక ఛాన్స్ ఇచ్చి చూస్తే ఖచ్చితంగా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటానండి అని హెచ్ఆర్కి క్లియర్గా మెయిల్ పెట్టాను. రెస్పాండ్ అవ్వకపోయేసరికి నేను కాల్ చేసి కూడా చెప్పాను ఇంటర్వ్యూకి ఒక 1 అవర్ ముందు. అంటే చెప్పాలి కదా, నాకు అసలు ముందు రోజే తెలిసిందనమాట. శనివారం రోజు నాకు శుక్రవారం మెయిల్ వచ్చింది. కాకపోతే శనివారం మార్నింగే నేను యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారనమాట శనివారం మార్నింగ్. ఇంకా నేను పిల్లల్ని స్కూల్కి పంపించేసి వచ్చి నా పని అంతా చేసుకొని నేను 12 చూశాను. ఇంకా నాకు ఎక్కడ టైం ఉంటుంది చెప్పండి నేను ప్రిపేర్ అవ్వడానికి. ఇంకా తెలిసిన వాళ్ళని వీళ్ళని అడిగేసి కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటే ఏమన్నా డాక్యుమెంట్ అట్లాంటిది ఏమైనా ఉంటే ఇవ్వండి అని చెప్పేసి అట్లనే నా పాత ప్రాజెక్ట్స్లో 3 ప్రాజెక్ట్స్ చేశాను. 3 ప్రాజెక్ట్స్లో ఒక్కొక్కరిని అడిగాను అనమాట. ఇంతకుముందు మనం ఏం చేసినావో కనీసం కొంచెం చెప్పండి, నాకు అంత అంటే కొంచెం గుర్తుంది కానీ ఆ టర్మ్స్ అనేటువంటి మర్చిపోయాను చెప్పండి అని చెప్పేసి అంటే చెప్పారనమాట. ఇంకా అవే ప్రిపేర్ అయ్యాను ఇందాక. సో చూద్దాంలే ఏదైతే అదేంది అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా మరీ అంత బాధపడేది ఏం లేదులేండి. ఇంకా నేను ఆ బాధలో నుంచి బయటికి రావాలని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ ఇరుముడి సినిమా చూపిస్తా పదా అని చెప్పేసి ఆ రోజు సాటర్డే రోజు థియేటర్ తీసుకెళ్లారు. అందుకనే నా ముఖం అంతా వాడిపోయినట్లేదు అప్పుడు. ఇంకా ఆ రోజు టికెట్స్ దొరకలేదు. ఇంకా సండే రోజు తీసుకెళ్తాను అని చెప్పేసి మా హస్బెండ్ సండే రోజు అయితే తీసుకెళ్లారనమాట. సో వాటెవర్ అంటే నేను గట్టిగా ప్రిపేర్ అయ్యి అది రాకపోతే బాధపడతాను. నేను అసలు ఏమీ ప్రిపేర్ కాలేదు కదా, నేను సాఫ్ట్వేర్కి ట్రై చేస్తాను అని చెప్పేసి అనుకుని నేను ట్రై చేశాను. నేనేమనుకున్నానంటే ఓకే ఇట్లా మెటర్నిటీ లీవ్ ద్వారా చాలామంది ఇన్ని ఇయర్స్ గ్యాప్ ఉన్న వాళ్ళని టెక్నికల్గా మేబీ ఎక్కువ అడగరు కావచ్చు అని అనుకున్నాను. కానీ నో, ఇట్ విల్ నాట్ వర్కౌట్ అని చెప్పేసి అర్థమైంది. ఇంకా ఇప్పుడు నేను అవన్నీ నేర్చుకోవాలంటే కోర్సెస్ కూడా కంప్లీట్ చేయాలి అని అంటే ఇంకా చాలా ఇయర్స్ టైం పడుతుంది. సో సర్లే ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట. నేను సాఫ్ట్వేర్ సైడ్ ఇప్పుడు జావా ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి, మరి దాంట్లో అంత అప్డేట్స్ ఉంటాయో లేదో నాకు తెలియదు. కానీ నేను నేర్చుకున్న పెగా అనేటువంటిది టూల్ అయితే మాత్రం చాలా అంటే చాలా అప్డేట్స్ ఉంటాయి అన్నమాట. ఎవ్రీ టైం మనం నేర్చుకుంటూ ఉండాలి కోర్సెస్. ఇంకా నాకు అవ్వలేదన్నమాట, నా వల్ల కాదు అని అనిపించింది. ఇంకా ఇంటర్వ్యూ రిజెక్ట్ అయిందనమాట. కొంచెం బాధేసింది. ఇంకా ఈరోజు మార్నింగే మెయిల్ చూశాను, సారీ అని చెప్పేసి, రిగ్రెట్ అని చెప్పేసి. ఇంకా లైట్లేండి, ఫెయిల్యూర్స్కి అలవాటు పడిన ప్రాణం కదా, ఇంకా ఇలాంటివన్నీ తట్టుకునే శక్తిని కూడా దేవుడు నాకు ఇచ్చిండు. సో ఇంకా నేనైతే హిస్టరీ అయితే చదువుతున్నాను. కరెంట్ అఫైర్స్ ఎట్లాగా అయిపోయినాయి కదా, యాన్సెంట్ హిస్టరీలో నేను ఎక్కడి వరకు అయితే చదివాను ఇంకా దాని నుంచి కంటిన్యూ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు అట్లా కంటిన్యూ చేసేటప్పుడు ఏంటిదంటే నాకు ఇంతకుముందు ఏం చదివినా గుర్తుండదు. సో అందుకని చెప్పేసి మళ్ళీ అన్నీ చదువుకుంటా కూర్చున్నాను అనమాట. నేను 4th చాప్టర్ 5th చాప్టర్ వరకు చదివాను. మళ్ళీ అయినప్పటికీ కూడా నేను 3rd 4th 5th నుంచి చదువుకుంటూ వచ్చాను అనమాట. అంటే మర్చిపోతాం కదా మనము, అంటే కంటిన్యూటీ అనేటువంటిది మిస్ అయిపోతుంది. హిస్టరీ అయితే చదువుతున్నానండి, నేను యాన్సెంట్ హిస్టరీ అయితే చదువుతున్నాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదవాలి అని చెప్పేసి అయితే పెట్టుకోకండి. నేను మరీ గంటలు చదవండి, రాత్రింబవళ్ళు కష్టపడి చదవండి నోటిఫికేషన్ రాకముందు అని చెప్పేసి అంటలేను. ఏంటంటే డైలీ కన్సిస్టెన్సీ అనేటువంటిది మెయింటైన్ చేయండి. ప్రతిరోజు ఒక అర్ధగంట కరెంట్ అఫైర్స్కి కేటాయించుకొని చదువుకోండి. అలాగే డైలీ ఒక 1 అవర్ చదవండి బుక్, అంతే. ఎక్స్ట్రా ఇంకేం అవసరం లేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరైనా చదువుతారు. నోటిఫికేషన్ రాకముందు ఎవరైతే వాళ్ళు కన్సిస్టెన్సీని కోల్పోకుండా అట్లనే మెయింటైన్ చేసుకుంటూ వస్తారో వాళ్ళకి కొంచెం సక్సెస్ రేట్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. సో ఇంకా క్వశ్చన్స్ అడగట్లేరు అని చెప్పేసి అంటున్నారు కదండి. అయితే నేను కొన్ని క్వశ్చన్స్ ఈ వీడియోలో అడుగుతాను. కణాల జీవ సంబంధ వయసుని గుర్తించే ఒక పరికరాన్ని అయితే ఒక శాస్త్రవేత్తలు కలిసి అయితే కనిపెట్టారండి. ఆ పరికరం నేమ్ ఏంటి, అసలు వాళ్ళు ఎవరు అనేటువంటిది. అలాగే నేషనల్ టీచర్స్ అవార్డ్స్ అని చెప్పేసి 2026లో మొత్తం 48 మెంబర్స్కి ఇచ్చారు కదా, అందులో మన తెలంగాణ నుంచి ఎవరికి వచ్చింది, ఆమె అంటే ఏ డిస్టిక్ నుంచి, అది సెకండ్ క్వశ్చన్ అండి. ఇంకొకటి కామన్వెల్త్ స్పోర్ట్స్ అనేటువంటి ఛాంపియన్షిప్ 2026 అనేటువంటిది జరిగింది కదా, సో అంటే జరగబోతుంది. అది ఎన్నో ఆడిషన్, దాంట్లో ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, అండ్ ఏ స్టేడియంలో, ఎక్కడ, ఏ ప్లేస్ అంటే ఏ రాష్ట్రంలోని ఏ కాంప్లెక్స్లో మనకు జరగబోతుంది ఇది అనేటువంటిది నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా? అట్లీస్ట్ మనం కరెంట్ అఫైర్స్ని రివైజ్ చేద్దాం. అంతేనండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేయండి. అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి. అంటే పక్కన హైప్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అట్లనే వీడియోని కూడా లైక్ చేయండి. ఓకేనా? టేక్ కేర్, బాయ్.